హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే చికెన్ కబాబ్. మనం చికెన్ కబాబ్ని ఇంట్లో ఎలా రెడీ చేయాలో చూద్దాం పదండి. చికెన్ కబాబ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ఈ పెరుగును మనం ఇలా ఫిల్టర్లో వేసుకుంటే ఇంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మనం పెరుగును ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి తీసుకోవాలి, ఆయిల్, ధనియా పౌడర్, పసుపు, చాట్ మసాలా, తండూరి చికెన్ పౌడర్ తీసుకోవాలి. మనం లెమన్ తీసుకోవాలి. నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఈ చికెన్లో మిక్స్ చేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, 1/4 పసుపు వేసుకోండి, వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, చికెన్కి సరిపడా చాట్ మసాలా, ఈ చికెన్కి సరిపడా తండూరి మసాలా, నిమ్మకాయ, తెల్లగా పెరుగు. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకున్నాక ఈ చికెన్ని మనం 15 to 20 మినిట్స్ మనం దీన్ని నానబెట్టుకోవాలి. మనం ఈ చికెన్ నానబెట్టుకొని ఇప్పుడు 20 మినిట్స్ అయిందండి. ఇలా నానిన చికెన్ని మనం తండూరి స్టిక్స్కి మనం ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా స్టిక్స్కి మనము పీసెస్ పెట్టుకున్నాక దీనిపై నుంచి కొంచెం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. 1 సైడ్ ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మన కబాబ్ని మనం ఓవెన్లో 250 degrees పైన 10 minutes టైమర్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఫైనల్లీ మన చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి. కూడా ఈ చికెన్ కబాబ్ను ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.